సార్ చిన్న పిల్లలకి కొందరు ఎక్కువగా కొన్ని జబ్బులకి, కొన్ని వ్యాధులకి యాంటీబయోటిక్స్ వాడితే మంచిది అని సో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటి వలన ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? అంటే తల్లిదండ్రులు కూడా యాంటీబయోటిక్స్ అయితే త్వరగా క్యూర్ అయిపోతాయి అనే కోణంలో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటి వల్ల? చాలా మటుకు మనకి చూసుకుంటే కనుక 90% ఆర్ 85% ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. వెరీ ఫ్యూ డిసీజెస్కి మనం యాంటీబయాటిక్స్ వాడతాం. పర్టికులర్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే వాటికి యాంటీబయాటిక్ వాడతాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే వాటికి మనం యాంటీబయాటిక్ వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉంది, చికెన్ గునియా ఇన్ఫెక్షన్ ఉంది, ఇట్స్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. ఆర్ సీజనల్ ఫ్లూస్ ఉంటాయి, ఆర్ సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్. వీటికి యాంటీబయాటిక్స్ వాడినా వాడకపోయినా అది వచ్చే టైంలో ఉండి అది వాడిన తర్వాత తగ్గిపోతాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పేషెంట్స్ అటెండర్స్కి వాళ్ళకి ఓపిక ఉండదు. ఒక 2 days ఫీవర్ రాగానే 1 day ఫీవర్ అంటే డాక్టర్ యాంటీబయాటిక్స్ రాసిచ్చేయండి మాకు, మేము స్టార్ట్ చేస్తాం డాక్టర్ అని ఒక్కొక్కసారి కంపైల్ చేస్తుంటారు డాక్టర్ని. డాక్టర్ కూడా ఏంటంటే పేషెంట్ అడుగుతున్నారు కదా అని ఒక్కొక్కసారి పేషెంట్కి ఆ ప్రెజర్ కంపేర్ అయిపోయి ఇచ్చేస్తుంటారు, రాసేస్తుంటారు. యాంటీబయాటిక్ సపోజ్ అవసరం లేకుండా వాడామనుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ సిస్టమ్స్. పర్టికులర్గా ఈ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఫ్యూచర్లో ఇలా మనం ప్రతిదానికి యాంటీబయాటిక్ వాడితే రేపు నిజంగా మనకు అవసరమైన ఇన్ఫెక్షన్ దానికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్ వాడితే తగ్గకపోవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా కానీ అదేమైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, యాంటీబయాటిక్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్ వల్ల మన స్కిన్, గట్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సపోజ్ మన గట్లో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ యాంటీబయాటిక్ వల్ల మన మంచి బ్యాక్టీరియా, గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. దీనివల్ల మన డైజెస్ట్ సిస్టమ్ అప్సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తద్వారా మనకి ఈ గట్ బయం అనేది ఆల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనకి డిఫరెంట్ ఇష్యూస్ కూడా వస్తాయి చిల్డ్రన్కి. ఫస్ట్ 48 to 72 hours చూడండి. 72 hours కూడా ఫీవర్ తగ్గకపోతే క్లినికల్గా వైరల్ అయితే మనకు అర్థమైపోతుంది డాక్టర్కి. ఇన్ కేస్ డౌట్ఫుల్గా ఉంది, మనకి ఇది అర్థం కావట్లే వైరలా బ్యాక్టీరియా అంటే 72 hours ఒకసారి టెస్ట్ చేయండి. టెస్ట్ చేస్తే రిపోర్ట్స్ చెప్తాయి. ఆ రిపోర్ట్స్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. 90% ఆఫ్ టైమ్స్ క్లినికల్ సిమ్టమ్స్ చూసి డాక్టర్ అజ్యూమ్ చేసుకుంటుంది వైరల్ ఇన్ఫెక్షనా లేదంటే సీజనల్గా బయట ఏం నడుస్తుందో చూసుకొని దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో యాంటీబయాటిక్ యూసేజ్ అనేది కరెక్ట్ కాదు. అన్లెస్ అంటే ఇట్ ఈస్ వారంటెడ్, వీ షుడ్ నాట్ గివ్ యాంటీబయాటిక్స్ టు చిల్డ్రన్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.